వెల్కమ్ టు వివిటి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. అంతర్రాష్ట్ర ముఠాపై నంద్యాల జిల్లా పోలీసుల పంజా. 14 లక్షల నగదు రికవరీ. బస్సు చక్రాల కింద ఇరుక్కున్న వ్యక్తి. జూబ్లీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ. అర్ధరాత్రి 2 హుండీలు మాయం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఏపీ సీఎం చంద్రబాబు. అలిపిరిలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్. విశాఖ జిల్లా ఆనందపురం హైవేపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం. డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు. మాజీ సీఎం జగన్ కలిసిన డిఎస్సీ అభ్యర్థులు. డిఎస్సీపై చంద్రబాబు స్పందన. ఢిల్లీ లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం. 10 మంది సజీవ దహనం. గుజరాత్లో ఘోర బస్సు ప్రమాదం. 7 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు. నంద్యాల జిల్లా డోన్లో జరిగిన ఐటీసీ సిగరెట్ గోడౌన్ చోరీ కేసును ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 సహాయంతో నంద్యాల జిల్లా పోలీసులు ఛేదించారు. ఎస్పీ శ్రీ సునీల్ సోరాన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు 3 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసి 14.1 లక్షల నగదు, కారు, 45 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నాయి. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నంద్యాల జిల్లా పోలీస్ ఒక మేజర్ సక్సెస్ అచీవ్ చేసుకోవడం జరిగింది. ఒక నెల క్రితం డోన్ టౌన్లో ఒక సిగరెట్ గోడౌన్లో సిగరెట్ కార్టన్ థెఫ్ట్ జరిగింది. సిగరెట్ కార్టన్ థెఫ్ట్ కేసులో మనం పూర్తిగా విచారించి దాంట్లో ఒక సీసీటీవీ 360 ఒక కొత్త ప్లాట్ఫామ్ మన రాష్ట్రంకి వచ్చింది. మన ఆనరబుల్ సీఎం సార్ దీని మీద ఒక విజన్ పెట్టుకొని మన స్టేట్లో ఉన్న అన్ని కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ కింద సీసీటీవీ 360 అని పేరుతో ఒక కొత్త టెక్నాలజీని తీసుకురావడం జరిగింది మన స్టేట్లో. ఆ సీసీటీవీ 360 ఆర్టీజీఎస్ ప్లాట్ఫామ్ని వాడుకొని ఈ క్రైమ్ వెహికల్ని ట్రేస్ చేస్తూ అండ్ క్రిమినల్స్ని ట్రేస్ చేస్తూ మనం వెంటనే వాళ్ళని మేము ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ క్రైమ్లో ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. దట్ ఈజ్ అ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. వాళ్ళ మీద సుమారు ప్రతి ఒక్కరి మీద ఒక 10 నుంచి 15 వరకు కేసెస్ ఉన్నాయి. అవి అన్ని డీటెయిల్స్ మీకు అందరికీ ఇస్తాము. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. వాళ్ళు అందరూ పాలి జిల్లా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇంతకుముందు క్రైమ్ చేశారు. వాళ్ళది సేమ్ ఏమో. వాళ్ళు సిగరెట్ గోడౌన్స్కి రెక్కి చేసుకొని, హార్డ్వేర్ స్టోర్స్కి రెక్కి చేసుకొని అక్కడ దొంగతనం చేస్తారు, షట్టర్ బ్రేక్ చేస్తారు, లాక్ బ్రేక్ చేస్తారు. వాళ్ళ పేరు వాళ్ళన్ని వివరాలు మీకు ఇస్తాము. వాళ్ళతో ఈ సిగరెట్ కార్టన్స్ థెఫ్ట్ చేసుకొని ఆ సిగరెట్ కార్టన్స్ని వాళ్ళు సేల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి 14 lakh వరకు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. 14 lakhతో పాటు ఈ క్రైమ్లో ఉపయోగించిన క్రైమ్ వెహికల్ ఒక మారుతి స్విఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ మారుతి స్విఫ్ట్ కార్లో మనకి నాటు సారా కూడా రికవర్ అయింది.
సో ఇది అన్ని ఆర్టికల్స్ సీజ్ చేసుకొని వాళ్ళ మీద యాజ్ పర్ లో we will take action. They will be sent for judicial custody. వాళ్ళని ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు వచ్చేసరికి ఫస్ట్ అక్యూజ్డ్ ఈజ్ లక్ష్మణ్ కుమావత్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. సెకండ్ అక్యూజ్డ్ ఈజ్ ఘనశ్యామ్ కుమావత్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్. థర్డ్ అక్యూజ్డ్ ఈజ్ మానిక్ చంద్ ఫ్రమ్ పాలి డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకొకరు అక్యూజ్డ్ ఈ ఘటనలో షామిల్ అయ్యారు. వెంటనే ఆ అక్యూజ్ని కూడా మేము పట్టుకుంటాము. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ బస్ కింద బైక్తో సహా ఇరుక్కున్న శివ అనే వ్యక్తిని పోలీసులు స్థానికులు సాహసోపేతంగా రక్షించారు. క్రెయిన్ సహాయంతో బస్సును పక్కకు జరిపి బాధితుని బయటకు తీశారు. తీవ్ర గాయాల పాలైన శివను ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలోని 2 ఉంటీలు చోరీకి గురైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం కరెక్ట్ కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేయవచ్చని, ప్రాంతాల మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలోనే పోటీ ఉండాలని సూచించారు. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే
కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాలు అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటానే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలిపిరి వద్ద వీధి వ్యాపారులకు మద్దతుగా వైసీపీ నేత భువన అభినయ్ రెడ్డి నిరసన ర్యాలీ నిర్వహించారు. వీధి వ్యాపారులతో కలిసి చేపట్టిన ర్యాలీని అలిపిరి బస్టాండ్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం భూమన అభినయ్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు అరెస్ట్ చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విశాఖ జిల్లా అనంతపురం హైవేపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. డ్యాన్స్ ప్రోగ్రాం ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండుకు తీవ్ర గాయాలు కాగా ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. మన డీఫేమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పండు మాస్టర్ గారికి నిన్న రాత్రి ఈవెంట్ చేసి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ విషయం తెలియగానే పరమసిద్ధామని ఇచ్చాను. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇది కాలు వెళ్ళి కొద్ది డ్యామేజ్ అయ్యాయి, వెన్నుముక కింద భాగంలో డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాం ఈరోజు. మిగతా రిపోర్ట్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ప్రకారం సర్జరీకి వెళ్తాము. ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులతో తను క్షేమంగానే బయటకు వస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి. ఆ ఎమ్మెల్సీ చేసిన పక్కనే ఉన్నాను నేను. పండుకి కారులో కూర్చున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి పక్కన ఆపారట. వామిటింగ్ వచ్చినట్టుంది, ఒకసారి పక్కకు కారు తీయమంటే బాగా లెఫ్ట్లో పక్కకి తీసి తను వామిటింగ్ చేసుకుందని సిద్ధమైతే ఈ కోళ్ళు ట్రాన్స్ఫర్ చేసే వెహికల్ ఉందండి, కోళ్ళ ఫామ్కి సంబంధించిన వెహికల్ వచ్చి హెవీ స్పీడ్లో వచ్చి పడడం వల్ల ఏ కారులోంచి తనైతే దిగాడో ఆ కారు ఆయన మీదకి ఎక్కిసిందండి. ఆయన కారు మీదకి ఎక్కడంలో 2 కార్లు డ్యామేజ్ అయ్యాయి.
అది నాకు ఐడియా లేదు, నేను స్పాట్ లో లేను. ఇంజురీస్ అయితే పండు మాస్టర్ అయ్యి. మాజీ సీఎం వైఎస్ జగన్ డిఎస్సి అభ్యర్థులు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు రాలేదంటూ యువత ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి నియామకాల్లో తెర వెనుక డార్క్ ఆపరేషన్ జరిగిందని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపించారు. అసత్యాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్మేస్తారని కొందరు భ్రమపడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. డిఎస్సి ఫైల్పై తానే తొలి సంతకం చేశానని, జీరో మిస్టేక్స్తో నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. టీడీపీ ఎన్డీఏకు డిఎస్సి ఒక బ్రాండ్ లాంటిదని పేర్కొన్నారు. అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారండి. తెలుగుదేశం కానీ, నేను కానీ, ఇప్పుడు ఎన్డీఏ కానీ, మేము డిఎస్సికి ఒక బ్రాండ్. 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా ఢిల్లీ మాలవీయ నగర్ లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8:50 సమయంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది సజీవ దహనం కాగా, అగ్నిమాపక సిబ్బంది 10 మందిని సురక్షితంగా రక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. उससे पहले एडमिट थे मेरे से पहले भी एम्बुलेंस मेरे साथ गई थी, वो पता ना कहाँ ले गई तब कुछ नहीं लग रहे थे। बाद में आप निकाले तो 5-6 సూరత్ జిల్లా బాల్డోరి సమీపంలోని 2 మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు ఓ నీటి ట్యాంకర్ మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో 7 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఒక బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.